హలో అండి, విజయవాడలో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా 350 ఎకరాల్లో వెంచర్ రాబోతుందండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఈ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వెంచరు. ఇది వచ్చేసరికి ఫ్యూచర్ డెవలపర్స్ వాళ్ళు చేస్తున్నారండి. ఇది వచ్చేసరికి లొకేషన్ కరెక్ట్గా మీకు ఇన్నర్ రింగ్ రోడ్డు, రామర్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర వస్తుందండి. ఇది ఇక్కడ వచ్చేసరికి చాలా వెంచర్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ మనకి ఎస్ఎల్ఈవి గ్రీన్ మేడోస్ అని చెప్పేసి విల్లాస్ కనబడుతున్నాయి కదా, విల్లాస్ ప్రాజెక్ట్స్ పక్కనే వస్తుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. అపార్ట్మెంట్స్ ప్లస్ ఇక్కడ రోడ్ అవతల కూడా ఇంకా అపార్ట్మెంట్స్. ఇక్కడ వచ్చేసరికి పెట్రోల్ బంక్స్ మొత్తం అన్నీ వస్తున్నాయండి. ఇక్కడ దీంట్లో వచ్చేసరికి క్లబ్ హౌస్, మూవీ థియేటరు, స్విమ్మింగ్ పూలు, జిమ్ము మొత్తం అన్నీ వస్తాయండి. అంటే విజయవాడకి చెప్పాలంటే హైదరాబాద్కి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఎలా ఉందో ఈ రామర్పాడు ఇన్నర్ రింగ్ రోడ్ ఏరియా అలా అవుతుందండి. ఇది వచ్చేసరికి ప్రీమియం లొకేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ వస్తుందండి. ఇప్పుడు ఇది మనం చూసినాం కదా, ఇదేనండి కన్స్ట్రక్షన్ అవుతుంది. రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇటు నుంచి లోపలికి మొత్తం 350 ఎకరాలు వస్తుందండి వెంచర్. ఇది వచ్చేసరికి ఒక్కసారి లోపల కూడాను వర్క్స్ ఎంతవరకు వచ్చినాయో చూద్దాము. ఒకసారి వెళ్ళి చూద్దాము. ఇదిగోండి, ఇదేనండి లోపలికి ఎంటర్ అయ్యాము. రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదే ఈ జెండాలు పెట్టున్నాయి కదా, మొత్తం ఇదంతా కూడా రోడ్డేనండి. ఈ రోడ్ ఎండింగ్ పాయింట్లో మనకి స్టార్ట్ అవుతుంది ప్లాట్స్. దీంట్లోనే విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి విల్లాస్ అని చెప్పాను కదండి, అవి వచ్చేసరికి ఇవేనండి. వీటి పక్కనే వస్తుంది మనకి ఈ వెంచర్ కూడాను. దీని పక్కన వెంచర్ వస్తుంది. ప్లస్ దీంట్లోనే మొత్తం స్విమ్మింగ్ పూల్, హోమ్ థియేటరు, మూవీ థియేటర్స్ మొత్తం అన్నీ వస్తాయండి దీంట్లోనే. చుట్టూ కూడాను మొత్తం అన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. విల్లాసు, అపార్ట్మెంట్స్, లగ్జరీ అపార్ట్మెంట్స్ వస్తున్నాయండి, చిన్నవి రావట్లేదు. ఇది వచ్చేసరికి రోడ్డు కూడాను 80 ఫీట్ రోడ్ అండి, ఎంట్రన్స్ రోడ్డు. 80 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ రోడ్డు వస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి వెంచర్కి కొంచెం లోపలికి వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి కల్వర్ట్కి బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇది ఇక్కడ నుంచే మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ రోడ్డు ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచే మనకి ప్లాట్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది వచ్చేసరికి పొల్యూషన్కి దూరంగా ఉండి ప్రశాంతమైన వాతావరణంలో కావాలనుకున్నప్పుడు ఇక్కడ తీసుకుంటే చాలా మంచిదండి. ఈ ఊరిని విజయవాడ ఊరిలోనే ఉంటుంది. ఇది కూడాను బస్ స్టాండ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ బస్ స్టాండ్ ఉంటుంది. రైల్వే స్టేషన్ ఒక 8 కిలోమీటర్స్ ఉంటుందండి. ప్లస్ ఇక్కడ మొత్తం కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ అండి. ఇది ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి వచ్చేసరికి ఒక 10 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ అండి. ఇది ఈ చుట్టుపక్కల కూడా మొత్తం అన్నీ మంచి మంచి రెసిడెన్షియల్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. ఇప్పుడు తీసుకుంటే కనుక మనకి ఇప్పుడు తక్కువలో వస్తుంది. 35,000 అండి ఇయర్లీ. 35,000. ఇంకా ప్రైస్ కన్ఫర్మ్ చేయలేదు. ప్రైస్ మనకి ఫస్ట్ వీక్లో లాంచ్ చేస్తారు. 35,000 ఉండొచ్చు అండి అప్రాక్సిమేట్లీ. ఇది ఇక్కడ గజం. దీంట్లో మీకు వచ్చేసరికి 1000 గజాల బిట్లు కావాలన్నా దొరుకుతాయండి. మీకు 200 గజాల నుంచి 1000 గజాల బిట్లు కూడా దొరుకుతాయి దీంట్లో. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే కనుక దీంట్లోనే మనకి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇది వచ్చేసరికి మిస్ కావద్దండి. ఇది 350 ఎకరాల్లో ఫస్ట్ టైము విజయవాడలో ఇంత పెద్ద వెంచర్ ఇప్పుడు దాకా లాంచింగ్ చేయలేదండి. ఫస్ట్ టైం చేస్తున్నారు 350 ఎకరాల్లో. ముందు ఫ్లాష్ సేల్ లాగా మొత్తం లాంచ్ అవ్వగానే మొత్తం కంప్లీట్ అయిపోతాయండి. సో ఇప్పుడు చూసిన వెంటనే కనుక ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే ముందుగానే కాల్ చేసి చెప్తే రిజర్వ్ చేయొచ్చండి. నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు 4 వీడియోలు చూసి పెట్టడానికి కూడాను ఇంట్రెస్ట్ ఉంటుందండి. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.